ఇక మూవింగ్ ఆన్. కోల్కతా ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాల విషయంలో బెంగాల్ సీఎం మమతకి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై మమతతో పాటు బెంగాల్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవడం చాలా సీరియస్ వ్యవహారమని, దీనిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసుల్లో పేర్కొంది. ఐపాక్ సంస్థలో సోదాల సీసీటీవీ దృశ్యాల్ని భద్రపరచాలని సుప్రీం ఆదేశించింది. అంతేకాకుండా ఈడీ అధికారులపై కోల్కతా పోలీసులు దాఖలు చేసిన 3 ఎఫ్ఐఆర్లపై తదుపరి విచారణ వరకు స్టే విధించింది. బెంగాల్ డీజీపీని సస్పెండ్ చేయాలన్న ఈడీ పిటిషన్పై కేంద్ర హోంశాఖకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మమత తరఫున సింఘ్వి, కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తుంటే ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కౌంటర్లు ఇచ్చారు. మమత ప్రభుత్వంపై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈడీ అధికారుల ఫోన్లని మమత లాక్కున్నారని తుషార్ ఆరోపించారు. కీలక ఆధారాల్ని దొంగిలించారంటూ ఏకంగా బెంగాల్ సీఎం పైనే సంచలన కామెంట్స్ చేశారు. కలకత్తా హైకోర్టులో తమ లాయర్ల మైకుల్ని మ్యూట్ చేశారని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తెచ్చారు. দেখুন, ধাক্কা পরাজয় যার যার পারসেপশনে যাবে সে করুক, আমার কোনো তো অসুবিধা নেই। আমার মনে হয় যে আপনি সুন্দর, আপনাকে সুন্দর বলুন, আমার মনে হয় ধরুন আপনি বাজে দেখতে, এটা আমার পারসেপশনের ওপর, আপনার তাতে দোষ নেই তো। আপনি হয়তো সত্যি ভালো লোক, আমরা ধর বাজে লোক, ওই দেখতে খারাপ কানে এটা কি বুঝে ঘুরে বেড়াচ্ছে মস্তানদের মতো, আমি বলতেই পারি আরে পারসেপশন। হাইকোর্টের শুনানিটা হবে না, বলছে যে লার্জার কোশ্চেন ডিসাইড করুন না, আমাদের কোনো অসুবিধা তো নেই। সুপ্রিম কোর্ট ডিসাইড করুন না, আমাদের কোনো অসুবিধা নেই। আমরা তো আর হাইকোর্টে যাইনি, ওরাই হাইকোর্টে গেছে, ওরাই বলছে আবার সুপ্রিম কোর্টে যাবো। ওরা নিজেরাই ঠিক করতে পারছে না কোন জায়গায় ওরা বেশি কমফোর্টেবল হবে, সেটা ওরা ডিসাইড করুক। এটা বলছিলেন কি স্টেট এজেন্সি কাউকে সিল করতে পারে না যদি কোনো অফেন্স হচ্ছে সেখানে, এটাও তারা। হ্যাঁ বললাম, ওটা তো কথা বললাম, সেটা সিল করে না, স্টেট এজেন্সি ইন্টারফেয়ার করতে পারে না। সেন্ট্রাল গভর্নমেন্টের সেন্ট্রাল এজেন্সি যখন কাজ করছে স্টেট এজেন্সি ইন্টারফেয়ার করতে পারে, কারেক্ট। আবার অ্যাট দি সেম টাইম এটাও বললো তো